హాయ్ హలో హాల్ వెల్కమ్ టు మై ఛానల్ జేవీ స్పోర్ట్స్ హెచ్. ఏం మ్యాచ్ బ్రో అది, మ్యాడ్ అసలు. లాస్ట్ ఓవర్ వరకు టెన్షన్ అంతే. 254 రన్స్ టార్గెట్ అనేసరికి ఇండియా ఈజీగా విన్ అవుద్ది అనుకున్నాం. కానీ జస్ట్ 7 రన్స్ తేడాతో మాత్రమే ఇండియా గెలిచిందంటే ఇంగ్లాండ్ ఎంత టఫ్ ఫైట్ ఇచ్చిందో మరి. ఇంగ్లాండ్ లాస్ట్ ఓవర్ వరకు గేమ్లోనే ఉందంటే అంత విధ్వంసం సృష్టించారు మరి. ఇది టిపికల్ వాంకడే పిచ్. బ్యాట్స్మెన్కి ఫుల్ పండగ లాంటిది, ఇక బౌలర్స్కి మాత్రం నైట్ మేరే. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ఇండియా ఇన్నింగ్స్లో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరిగిపోయాడు. కోల్కతాలో పాస్ చేసిన ఇన్నింగ్స్ని ముంబైలో కంటిన్యూ చేశాడు. కోల్కతాలో తన ఇన్నింగ్స్ గాలివాటం అనుకున్న వాళ్ళకి మళ్ళీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. థర్డ్ ఓవర్లో హ్యారీ బ్రూక్ సంజుది ఈజీ క్యాచ్ వదిలేశాడు. ఇక అక్కడి నుంచి శాంసన్ చెలరేగిపోయాడు. 4లు 6లతో స్కోర్ బోర్డ్ని పరిగెట్టించాడు. తన పర్సనల్ ల్యాండ్ మార్క్స్ పట్టించుకోకుండా టీం కోసమే ఆడాడు. 42 బాల్స్లో 89 రన్స్ చేశాడు. అందులో 8 ఫోర్స్ ఇంకా 7 సిక్సెస్ ఉన్నాయి. అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇషాన్ కిషన్, దూబే, పాండ్యా, తిలక్ మంచి కంట్రిబ్యూషన్ చేసి ఇండియాకి భారీ స్కోర్ అందించారు. పిచ్ నుంచి ఎలాంటి హెల్ప్ రాకపోవడంతో ఇంగ్లాండ్ బౌలర్స్ ఏం చేయలేకపోయారు. స్పిన్నర్సే 4 వికెట్స్ తీసుకున్నారు, టోటల్ 5 వికెట్స్లో. ఇంకా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి వస్తే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఇంకో ఓపెనర్ బట్లర్కి మంచి స్టార్ట్ వచ్చినా అది యూజ్ చేసుకోలేకపోయాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ తీసుకున్న అద్భుతమైన క్యాచ్కి బ్రూక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన జాకోబ్ బతల్ వస్తూనే ఆకాశమే హద్దుగా చెలరైపోయాడు. మిగతా ప్లేయర్స్ హెల్ప్తో టార్గెట్ని చేసేంతలాగా ఇండియా బౌలర్స్ మీద విరుచుకుపడ్డాడు. నెక్స్ట్ అక్షర్ పటేల్ ఇంకొక అద్భుతమైన క్యాచ్తో విల్ జాక్స్ని పంపించేశాడు. విల్ జాక్స్ వికెట్ చాలా క్రూషియల్ అసలు, ఎందుకంటే ఈ వరల్డ్ కప్లో తను 4 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ గెలుచుకున్నాడు. అటు బ్యాట్తోనూ ఇటు బాల్తోనూ ఇంగ్లాండ్కి మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాడు ఈ వరల్డ్ కప్లో. అక్షర్ పటేల్ తీసిన 2 టాప్ నాచ్ క్యాచెస్ మ్యాచ్కే హైలైట్ అసలు. అవే టర్నింగ్ పాయింట్ కూడా మ్యాచ్కి. ఇక్కడ ఇంగ్లాండ్ చేస్ చేస్తారు అనే ఉత్కంఠకి లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ జాకోబ్ బెతల్ రన్అట్ కావడంతో భారత్ గెలుపు లాంఛనమే అనిపించింది. లాస్ట్ ఓవర్లో ఆర్చర్ 3 సిక్సర్స్ కొట్టిన టీంని గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్లో గెలిచిన ఇండియా సండే అహ్మదాబాద్లో న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడబోతుంది. ఇది సెమీఫైనల్ 2 రిపోర్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి.